తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పాత మిత్రులను వదిలిపెట్టి కొత్త స్నేహితులకు చేరువయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్తో అంటకాగిన హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఆ పార్టీ కాంగ్రెస్తో చెలిమికి సిద్ధమైందా? ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ దేనికి సంకేతం? పొలిటికల్ సర్కిల్స్లో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇంతకీ ఆ పార్టీ ఏది? అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ ఓటమితో ఓల్డ్ ఫ్రెండ్స్ ఆ పార్టీకి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ పాత బస్తీలో బలీయమైన శక్తిగా ఉన్న ఎంఐఎం ఈ విషయంలో ముందు ఉందన్న ప్రచారం జరుగుతోంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తో అంటకాగిన మజ్లిస్ ఇప్పుడు గులాబీ పార్టీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమ ప్రయోజనాల కోసం అధికార కాంగ్రెస్ కు చేరువయ్యే ఛాన్స్ ఉంది. ఈ విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. హస్తంతో దోస్తీయే మంచిదని ఆ పార్టీ భావిస్తోంది. రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ గా నియమించారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పాత నగర సమస్యలపై మజ్లిస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వారు లేవనెత్తిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం హామీ ఇవ్వడంతో మజ్లిస్ కారు పార్టీతో ఫ్రెండ్షిప్ కు కటీఫ్ చెప్పి కాంగ్రెస్ తో కలిసి నడిచేలా సంకేతాలు ఇస్తోందన్న టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఐఎం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ తో స్నేహం చేస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసమే ఎంఐఎం అభ్యర్థులను పెట్టింది అనే చర్చ జరిగింది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీతో పాటుగా ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గతంలో మజ్లిస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎంఐఎం హవా నడిచింది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మేయర్ పీఠం ఎక్కడానికి మజ్లిస్ సపోర్ట్ చేసింది. ఇక హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లు, నిజామాబాద్ మేయర్ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుని పదవులను పంచుకున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు అసెంబ్లీలో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్ష సిపిఐ సభ్యుడితో కలిపి ఈ సంఖ్య 65కు చేరింది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 39 మంది శాసనసభ్యులు ఉంటే బీజేపీకి 8 మంది, ఎంఐఎం కు 7 ఎమ్మెల్యేలున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సజావుగా నడిపేందుకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వారి మద్దతు కోసం ఎంఐఎంను మచ్చిక చేసుకునే వ్యూహాన్ని హస్తం పార్టీ అమలు చేస్తోందని టాక్. ఇక అధికార పక్షంతో కలిసి ఉంటేనే తమ హవాను కొనసాగించవచ్చునన్న ఆలోచనలో మజ్లిస్ సైతం కాంగ్రెస్ వైపు అడుగులు వేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరోవైపు శాసన మండలిలో కాంగ్రెస్ కు ప్రస్తుతం ఒక సభ్యుడు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం 6 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 3 కాంగ్రెస్ కు దక్కనున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లులు మండలిలో ఆమోదం పొందాలంటే ఇబ్బందికరంగా మారనుంది. దీంతో ఇతర పక్షాలతో పాటు మండలిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా మొదటి ఆప్షన్ గా ఎంఐఎం ను ఎంచుకుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పక్షంతో ఎంఐఎం కలిసి నడుస్తూ వస్తోంది. ఈ సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఇక నుంచి శాసనసభ, శాసన మండలిలో ఏ విధంగా వ్యవహరించనుంది అనే అంశంపై చర్చ సాగుతోంది. గులాబీ పార్టీతో ఫ్రెండ్షిప్ కు గుడ్ బై చెబుతుందా? అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుందా అనే విషయాలు హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.